నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో ప్రమాదంలో చేయి పడిపోతే అటు మధుమేహం, ఇటు కాలుష్యం, పెద్దలకు టీకాలు, కిడ్నీలకు క్యాన్సర్ గండం, ఇంకా హెల్త్ టిప్. ప్రమాదాల్లో గాయపడ్డప్పుడు సాధారణంగా చేతులకు ఎక్కువగా గాయాలవుతూ ఉంటాయి. ప్రమాదం నుంచి మనల్ని మనం రక్షించుకునే క్రమంలో చేతుల్ని అడ్డుగా పెట్టుకుంటూ ఉంటాం. ఈ క్రమంలోనే చేతులకు గాయాలవుతూ ఉంటాయి. గాయాల తీవ్రత కూడా చేతుల్లోనే ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు వెన్నెముక నుంచి భుజం గుండా చేతుల్లోకి వచ్చే నరాలు చితికిపోవడమో తెగిపోవడమో జరుగుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ముఖ్యంగా రేడియల్ నరం దెబ్బతిన్నప్పుడు చేయి పడిపోతూ ఉంటుంది. మణికట్టును పైకి లేపలేకపోతూ ఉంటారు. చేయంతా వేలాడిపోతున్నట్లుగా ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని రిస్ట్ డ్రాప్గా పిలుస్తారు డాక్టర్లు. రిస్ట్ డ్రాప్ గురించిన మరిన్ని వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మనిషి పరిణామ క్రమంలో శ్రమ నిర్వహించిన పాత్ర గణనీయమైనదైతే ఆ శ్రమ చేయడంలో చెయ్యి నిర్వహించిన పాత్ర అతి ప్రధానమైనది. ఆ చేతిలో మణికట్టు పాత్ర మరింత ఎన్నదగ్గది. ఏది పట్టుకోవాలన్నా, దేన్ని తిప్పాలన్నా, ఇంకా చెప్పాలంటే చేతితో దేన్నైనా పట్టుకుని ఏ పని చేయాలన్నా కూడా మణికట్టు పాత్రే కీలకంగా ఉంటుంది. అలాంటి కీలకమైన మణికట్టులో ఏదైనా సమస్య వస్తే మాత్రం మొత్తం మన పనులన్నీ కూడా ఆగిపోతాయి. మణికట్టులో రిస్ట్ డ్రాప్ అనే సమస్య ఒకటి చాలా మందిలో కనిపిస్తుంది. ఇలాంటి సమస్య వస్తే అన్నం తినడం దగ్గర నుండి కంప్యూటర్పై పనులు చేయడం, మొబైల్ ఆపరేట్ చేయడం, ఏదైనా డ్రైవ్ చేయడం, ఇంకా ఇంటా బయట ఏవైనా పనులు చేయడం, ఇలా ప్రతిదీ ఇబ్బందిగా మారుతుంది. రిస్ట్ డ్రాప్ అంటే మణికట్టు నుంచి పడిపోయిందని అర్థం అండి. అంటే ప్రాక్టికల్ చెప్పాలంటే జాయింట్ ఎప్పుడు పడిపోదు. అంటే జాయింట్ ఇక్కడ ఉంటుంది, అంటే మణికట్టు అంటే ఈ పార్ట్ అనమాట. దీన్నే రిస్ట్ అంటాం అనమాట. ఇక్కడ నుంచి చెయ్యి పైకి లేకపోవటం, అంటే ఇక్కడి నుంచి కింద పార్టు, అంటే చెయ్యి పార్టు పైకి లేకపోవటాన్ని దాన్ని రిస్ట్ డ్రాప్ అంటారు. నార్మల్గా మన చెయ్యి ఎప్పుడైనా చూస్తే ఏ పార్ట్కైనా కానీ కొన్ని కండరాలు ఉంటాయి. ఫస్ట్ బోన్ ఉంటుంది, దాని చుట్టూ మజిల్స్ ఉంటాయి, దాని చుట్టూతా మళ్ళీ స్కిన్ ఉంటుంది అనమాట. ఈ నరాలు మన ఈ చేతికి చూస్తే 3 ఉంటాయి అన్నమాట మెయిన్గా. ఈ 3 నరాలు ఏంటంటే, ఒకటి రేడియల్ నెర్వ్ అంటాం, అంటే వెనక పక్కన పార్ట్ని సప్లై చేస్తుంది అనమాట. మెయిన్గా ఈ బయటికి తీసే మూమెంట్ని, అంటే చెయ్యి పైకెత్తే మూమెంట్ని, ఇక్కడ ఎస్పెషల్లీ ఎల్బో పైకెత్తే మూమెంట్ని, ఈ రిస్ట్ పైకెత్తే మూమెంట్ని ఈ రేడియల్ నెర్వ్ సప్లై చేస్తుంది అనమాట. ఈ మొత్తాన్ని ఈ ఎల్బో దగ్గర నుంచి మొత్తం అదే సప్లై చేస్తుంది. మిగతా ఇంకొక 2 నరాలు ఉంటాయి, క్రూషియల్ నెర్వ్స్. దాన్ని ఏంటంటే మీడియన్ నెర్వ్ అంటారు, అల్నార్ నెర్వ్ అంటారు అనమాట. ఈ మీడియన్ అల్నార్ నెర్వ్ ఎందుకు 2 నరాలు ఇటుపక్క ఉన్నాయి, ఒక నరం ఇదంటే, ఈ మూమెంట్ కంటే కూడాను మనకి ఈ మూమెంట్స్ ఎక్కువ మనకి ఇంపార్టెంట్. మనకి డైలీ యూస్లో చాలా ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. ఈ నరాల్లో ఏ నరం దెబ్బతిన్నా కానీ ఆ పార్ట్ సప్లై చేసే మజిల్స్ సరిపోతాయి అనమాట. అంటే పని చేయవు, పోతామంటే చనిపోవు, ఎందుకంటే వాటికి బ్లడ్ సప్లై ఇవన్నీ ఉంటాయి కాబట్టి చనిపోవు, బట్ అక్కడే ఉండిపోతాయి, పని చేయవు. సో ఈ విధంగా మనకి ఈ రిస్ట్ డ్రాప్ అనేది ఒక్క నరం పోతే మనకు వస్తుంది అనమాట. ఏంటి నరం అంటే రేడియల్ నెర్వ్. సో మెయిన్ కారణం ఏంటంటే ట్రామా, యాక్సిడెంట్స్లో ఏమవుతుందంటే, ఎస్పెషల్లీ ఈ అప్పర్ బోన్ అంటారు, ఈ ఒకే ఒక బోన్ ఉంటుంది, ఫోర్ ఆర్మ్లో 2 బోన్స్ ఉంటాయి అందరికీ. ఈ అప్పర్ బోను ఎస్పెషలీ ఈ చివరి పార్ట్ కానీ ఇక్కడ షాఫ్ట్ అంటాం, ఆ పార్ట్లో కొంచెం ఫ్రాక్చర్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ రేడియల్ నెర్వ్ ఇందాక చెప్పినట్టుగా ఇది ఏంటంటే ఇక్కడ పైనుంచి వస్తూ ఉంటుంది, స్పైనల్ కార్డ్ దగ్గర నుంచి ఇలా వచ్చి ఇలా చుట్టూ తిరుగుతుంది అనమాట. ఇలా చుట్టూ వెనకాల నుంచి వచ్చి చుట్టూ తిరిగి ఇలా వస్తుంది అనమాట. ఇలాగ ఈ చుట్టూ తిరిగేటప్పుడు, ఈ బోన్ చుట్టూ తిరిగేటప్పుడు చాలా ఎక్కువ దూరం తిరుగుతుందన్నమాట ఏరియాలో. ఈ ఏరియాలో ఎక్కడ కట్ అయినా కానీ ఆ నరం కట్ అయ్యే ఛాన్సులు చాలా అధికంగా ఉంటాయి అన్నమాట. రెండోది, దెబ్బ తగిలినాక తర్వాత ఇంజరీ, పేషెంట్ షిఫ్ట్ చేయటం కానీ, లేదంటే ఈ నరం పట్టుకుని గబాల్ని ఇట్లా లాగేస్తే ఈ ఫ్రాగ్మెంట్ ఇలా వెళ్ళిపోవటం, అది వెళ్ళి ఆ నరాన్ని గుచ్చుకుని తెగ్గొడతాం, ఇలాంటివి జరిగితే కూడా జరగవచ్చు అనమాట. మూడోది, మన సర్జికల్గా కూడా, అంటే ఆపరేషన్ చేసినప్పుడు కూడా ఒక్కొక్కసారి ఏమవుతాయంటే, ఈ చేసే టైంలో కూడా మనకి ఇన్అడ్వర్టెంట్గా కొంచెం మనకి తెలియక కూడా ఇంజురీ అయ్యే ఛాన్సులు అధికంగానే ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా ఈ 3 కారణాల్లో దెబ్బలు తగిలినప్పుడు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇంకో కొన్ని రకాలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టర్, కొంతమంది దీనికి ఏం అక్కర్లేదు, ఈ ఆపరేషన్ ఏం అక్కర్లేదు, కట్టు చుట్టేస్తారు. ఈ కట్ చుట్టినప్పుడు ఏమవుతుందంటే, ఈ పార్ట్లో కొంచెం ప్రెషర్స్ అయ్యి ఎక్కువైనా కానీ అప్పుడు నాట్ ఓన్లీ రేడియల్ నర్వే కాదు, మిగతా నరాలు కూడా దెబ్బతినే ఛాన్సులు ఉంటాయి అన్నమాట. పొలంలో చేసే పనులు మొదలుకొని కర్మాగారాల్లో చేసే పనులు, వివిధ రకాల క్రీడలు ఆడటం,
కళా ప్రదర్శనలివ్వడం, ఇంకా ఎన్నో శాస్త్ర ఆవిష్కరణలు చేయడం దాకా ప్రతి దానిలో చెయ్యి పాత్ర, ఆ చెయ్యిలో మణికట్టు పాత్ర ప్రధానంగా ఉంటుంది. ఈ మణికట్టు తీరును పరిశీలిస్తే దానికి దన్నుగా ఎముకలు, కండరాలు, నరాలు ఉంటాయి. ఈ ఎముకల్లో ఏదైనా ప్రమాదం జరిగినా, కండరాలు దెబ్బతిన్నా, లేదంటే మణికట్టులో ఉండే రేడియల్ నరం లాంటిది తెగిపోయినా ఈ రిస్ట్ డ్రాప్ లేదా మణికట్టు పడిపోవడం అనే సమస్య వస్తుంది. ఎక్కువగా నరాలు తెగిపోవడం వల్లే ఈ సమస్య వస్తుంటుంది. నరాల్ని తిరిగి అతికించడం అనే ప్రక్రియ ఇప్పుడు సులభసాధ్యంగానే ఉంది. డయాగ్నోస్ చేయడానికి పెద్ద స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఏం అక్కర్లేదండి, మనం చూస్తే చెప్పేయచ్చు. దిస్ ఇస్ స్పాట్ డయాగ్నోసిస్ అంటాం మెడిసిన్లో. మేజర్ ఏదన్నా డౌట్ ఉంటే అటు ఇటు కానీ ఉంటాయి, కొన్ని ఫ్లిక్కర్ ఆఫ్ మూమెంట్స్ ఉన్నప్పుడు అప్పుడు కొన్ని స్టడీస్కి వెళ్తాం. ఏంటి ఆ స్టడీస్ అంటే ఎలక్ట్రాన్ మయోన్యూరోగ్రఫీ ఇలాంటివన్నీ కొన్ని స్టడీస్ ఉంటాయి అన్నమాట. అవసరమైతే ఎంఆర్ఐ కూడా చేయించుకుంటాం అనమాట. సో ఇవన్నీ చేసుకున్నాక, నిర్ధారించుకున్నాక అసలు ప్రొసీడ్ అవ్వాలి. నెక్స్ట్ ఏం చేస్తే ఇదంటే దీనికి ఏంటంటే మెయిన్గా 2 టైమ్స్ అనమాట. ఒకటి కన్జర్వేటివ్ అంటారు, అంటే వెయిట్ చూడటం. రెండోది ఆపరేటివ్. రెండు రకాలు. ఈ కన్జర్వేటివ్ అనేది ఎప్పుడు చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ దెబ్బ తగిలినప్పుడు మెజారిటీ కారణాలు దెబ్బ కాబట్టి దెబ్బల గురించి మనం చెప్పుకుందాం. క్లోజ్డ్ ఇంజరీ అంటే పైన స్కిన్ మీద ఒక గాయం కూడా లేదు, బట్ ఫ్రాక్చర్ అయితే ఉంది ఈ బోన్కి. అలాంటప్పుడు ఏంటంటే అప్పుడు బోన్ పెరాలసిస్ అంటే రిస్ట్ డ్రాప్ కూడా ఉంది అంటే కనుక అప్పుడు కొన్నాళ్ళు మనం వెయిట్ చేసి చూడవచ్చు. నార్మల్గా ఉన్న నరం కూడాను రికవర్ అవడానికి 2 months పడుతుంది. సో ఎడిషనల్గా ఇంకొక 2 to 3 months ఇస్తే టైం చూస్తే కనుక మనకి తెలిసిపోతుంది కంప్లీట్ కట్ట లేదంటే పార్షియల్ కట్ట ఇలా అనేది. అప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట. అప్పుడు చేసి చూస్తాం అన్నమాట. అంటే మళ్ళీ చేసి దాని నరానికి సరి చేయాల్సి వస్తుంది. కొన్ని ఏంటంటే బయట ఇక్కడ ఆల్రెడీ ఓపెన్ వూండ్ ఉంటుంది, అంటే దెబ్బ తగిలిపోయి స్కిన్ కూడా కట్ అయిపోయి ఫ్రాక్చర్ కూడా ఆల్రెడీ బయటపడిపోయి ఉంటుంది. అప్పుడు ఎలాగో ఆర్థోపెడిక్స్ వాళ్ళు ఆపరేషన్ చేస్తారు. అప్పుడు మేము యాజ్ ఎ ప్లాస్టిక్ సర్జన్ ఏంటంటే ఈ నరాలను రీకన్స్ట్రక్ట్ చేస్తాం అనమాట. ఒకవేళ ఆ నరం డైరెక్ట్గా అక్కడే ఉంటే కనుక డైరెక్ట్ రిపేర్ చేస్తాం. అంటే డైరెక్ట్గా నరాన్ని రిపేర్ చేస్తే దానంత మంచి రిజల్ట్ 100% ఆల్మోస్ట్ రిజల్ట్స్ వస్తాయి అనమాట, అంటే వచ్చిన రిజల్ట్స్లో. బట్ అలాగని ప్రతి నరం చేస్తే 100% నార్మల్ అయిపోతుందంటే అవ్వదండి, కొంత తేడా ఉంటుందన్నమాట. లేదంటే ఒకసారి గ్యాప్స్ ఉంటాయి. ఆ గ్యాప్ ఉంటే బాడీలో ప్రతి చోట ఒక్కొక్క స్పేర్ పార్ట్స్ లాగా ఉంటాయి అన్నమాట. కాల్లో కానీ ఇంకెక్కడన్నా ఉంటాయి అన్నమాట. ఆ చేతిలో ఒక చోట ఉంటుంది. ఇలాంటి నుంచి కొన్ని నరాలు తీసి ఆ నరాలను ఇక్కడ గ్యాప్లో పెట్టి సూచన చేస్తాం అనమాట. అవసరమైతే గ్లూ కూడా పెడతాం, అప్పుడు జాయిన్ చేస్తాం. ఇది నెక్స్ట్ సెకండ్ బెస్ట్ రిపేర్ అనమాట. ఇంకా కొన్ని చోట్ల ఉంటాయి లాంగ్ గ్యాప్స్, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పోయి ఉండొచ్చు. అప్పుడు దెర్ ఇస్ నో పాయింట్ అనమాట. అప్పుడు ఏమిటంటే వాస్కులరైజ్డ్ నెర్వ్ ట్రాన్స్ఫర్స్ అంటాం. అంటే బ్లడ్ వెసల్తో పాటు ఈ నరాన్ని కూడా ఎందుకంటే ఇంత పెద్ద నరం పెడితే బతకదనమాట. దాంతోపాటు దానికి న్యూట్రిషన్ ఇచ్చే బ్లడ్ వెసల్ కూడా చూసి ఆ బ్లడ్ వెసల్ని పక్కన ఎక్కడ ఉన్న దాంతో జాయిన్ చేసి పెడతాం అనమాట. ఒక్కోసారి అది కూడా కాని సందర్భాల్లో లేదంటే కంటామినేషన్ విపరీతంగా ఉంది, అసలు దానికంటే మనకి మేజర్ ప్రాణం ముఖ్యం, ప్రాణం అదర్ ఇంజురీస్ వల్ల ఇబ్బందిగా ఉందంటే అప్పుడు వదిలేస్తాం. ఇది నాట్ ఇంపార్టెంట్ మనకి. అప్పుడు వదిలేసి సెకండరీ రిపేర్కి వెళ్తాం అనమాట. ఆఫ్టర్ 6 months or 1 year తర్వాత మనకు మజిల్ ట్రాన్స్ఫర్ చేస్తాం. సో నెర్వ్ రిపేర్ చేయగలిగితే దట్ ఇస్ ద బెస్ట్. ఈ నెర్వ్ చేయలేని పరిస్థితులు 6 months to 1 year దాటిపోతే ఈ నరం మనం రిపేర్ చేసినా కానీ ఉపయోగం ఎక్కువ ఉండదు 1 year దాటితే. అప్పుడు ఆ మజిల్స్ ఇంకొక మజిల్ని ఏదైనా తీసుకొచ్చి ఇక్కడ కండరం పెట్టి దీన్ని లేపడానికి ట్రై చేస్తాం అనమాట. దీన్ని టెండాన్ ట్రాన్స్ఫర్ అంటారు. ఈ టెండాన్స్ అంటే ఇందాక ఈ నరాలు చెప్పినట్టుగా ఇటు పక్కన కొన్ని ఉంటాయి చేసేవి. ఇటుపక్క మజిల్స్ అన్ని నార్మల్గా ప్రొవైడెడ్ ఇవన్నీ నార్మల్గా ఉన్నాయి అనుకుందాం మనం. ఈ 2 నరాలు ఇందాక చెప్పినట్టుగా మీడియన్ అన్నారు. దీంట్లోంచి 1 or 2 మజిల్స్ ఆర్ 3 మజిల్స్ మనం తీసి ఇటుపక్క ట్రాన్స్ఫర్ చేసి దీన్ని లేపడానికి ఉపయోగించుకుంటాం అనమాట. దీన్నే టెండాన్ ట్రాన్స్ఫర్ అంటారు. నరం రిపేర్ చేస్తే మేబీ ఒక 80% వరకు రావచ్చు, టెండాన్ ట్రాన్స్ఫర్ చేస్తే 50% వరకు రావచ్చు. సో దీస్ ఆర్ ది ఓన్లీ 2 things అవైలబుల్ అనమాట రిస్ట్ డ్రాప్కి. మణికట్టులో వచ్చే సమస్యల్లో ఎక్కువగా చూసేది రిస్ట్ డ్రాప్. ఇది కూడా రేడియల్ నరం తెగిపోవడం వల్ల వస్తుంటుంది. ఈ నరాన్ని తిరిగి రిపేర్ చేసి అతికించడం అన్నది ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీలో సులభంగానే సాధ్యమవుతోంది. ప్రమాదాల్లో రేడియల్ నరం దెబ్బతిన్నప్పుడు చేతులు, మణికట్టు, భుజాల పనితీరుపైన తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఇలాంటప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే చికిత్సను అందించాలి. అవసరమైతే సర్జరీ కూడా చేయాల్సి. మాదిరిగానే ఓజోన్ కూడా వాయు కాలుష్య కారకమే. ఇన్సులిన్ నిరోధకత, మధుమేహం సైతం స్వీయ రోగనిరోధక సమస్యలే. ఇవి 2 తోడై ఊపిరితిత్తుల్లో వాపు ప్రక్రియను ప్రేరేపించి వాటిపై చెరగని మచ్చపడేలా చేసి చివరికి మృదువైన కణజాలాన్ని గట్టిపరుస్తున్నట్లు అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. పట్టణాల్లో కాలుష్యం ఎక్కువవుతుండడం, ముందస్తు మధుమేహం పెరిగిపోతున్న నేపథ్యంలో తాజా అధ్యయనం మరింత కలవరం కలిగిస్తోందని పరిశోధకులు చెప్తున్నారు. టీకాలంటే కేవలం పిల్లలకు మాత్రమే కాదు, పెద్దలకు కూడా అవసరమే.
టీకాలను చిన్న వయసులోనే కాదు పెద్ద వయసులోనూ తీసుకోవచ్చు. పెద్దలకే ప్రత్యేకించిన కొన్ని ప్రత్యేకమైన టీకాలు ఇవాళ మనకు అందుబాటులో ఉన్నాయి. సాధారణ ఫ్లూ జ్వరాలు మొదలుకొని ప్రమాదకరమైన హెపటైటిస్ ఇన్ఫెక్షన్ల వరకు ఎన్నో రకాల వ్యాధులకు ఇవాళ టీకాలు లభిస్తున్నాయి. టీకాలను చిన్నపిల్లల వ్యవహారంగా భావించకుండా పెద్దలు కూడా టీకాలను తీసుకుంటే భవిష్యత్ ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకోవచ్చు. పెద్దల ఆరోగ్యానికి ఉపకరించే టీకాల గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. చాలా వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ ఉన్నాయి. అంటే ఈ వ్యాక్సిన్స్ కనుక ఇస్తే వీళ్ళలో వ్యాధి ఉధృతి తగ్గి హెల్త్ కేర్, ఇన్ఫ్యాక్ట్ సొసైటీ మీద హెల్త్ కేర్ బర్డెన్ కూడా, అంటే కాస్ట్ బర్డెన్ కూడా మనం తగ్గించవచ్చు. సో ముఖ్యంగా న్యూమోకోకల్ వ్యాక్సిన్, అంటే ఈ వ్యాక్సిన్ తీసుకుంటే 70 to 80% స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా అనే బ్యాక్టీరియా నుంచి వచ్చే న్యూమోనియాల సివియారిటీని మనం తగ్గించుకోవచ్చు. అలాగే న్యూమోకోకల్ వ్యాక్సినే కాకుండా ఫ్లూ వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉంది. క్వాడ్రివాలెంట్ అంటే 4 స్ట్రెయిన్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్జా నుంచి ప్రొటెక్షన్ ఇచ్చే విధంగా ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇన్ఫ్లూవాక్ టెట్రా అని, ఫ్లూ క్వాడ్రీ అని ఇలా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి ఇన్ఫ్యాక్ట్ స్వైన్ ఫ్లూ నుంచి కూడా మనకి అందుబాటులో ప్రొటెక్షన్ ఇస్తుంది. అలాగే అడల్ట్ వ్యాక్సిన్స్లో ముఖ్యంగా హెపటైటిస్ బి అనేది చాలా ఇంపార్టెంట్. హెపటైటిస్ బి వ్యాక్సిన్ 3 సార్లు ఇస్తాము. ఇది ఇస్తే హెపటైటిస్ బి నుంచి ఖచ్చితంగా, అంటే ఫ్యూచర్లో హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. అలాగే హెపటైటిస్ ఏ అంటే హెచ్ఏవి, హెపటైటిస్ ఏ వైరస్ కూడా చాలా ఉధృతమైన వైరస్ అవ్వచ్చు. హ్యావ్రిక్స్ అనే వ్యాక్సిన్ ఇచ్చి హెపటైటిస్ ఏని మనం ప్రివెంట్ చేయొచ్చు. అలాగే టైఫాయిడ్కి కూడా టిప్ బార్ కాంజుగేట్ వ్యాక్సిన్ అనేది అందుబాటులో ఉంది. ఇది తీసుకుంటే ఖచ్చితంగా టైఫాయిడ్ ఇంటెన్సిటీ, సివియారిటీ ఖచ్చితంగా మనం తగ్గించుకోవచ్చు. అలాగే హెచ్పివి వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉంది. 13-14 ఏజ్లో కనుక ఇస్తే, ఇన్ఫ్యాక్ట్ మేల్స్ అండ్ ఫీమేల్స్లో హెచ్పివి ఇన్ఫెక్షన్ నుంచి ఆర్ హెచ్పివి వల్ల వచ్చే క్యాన్సర్స్ నుంచి ఫ్యూచర్లో మనం ప్రొటెక్షన్ ఇవ్వచ్చు. అలాగే మెనింగోకోకల్ వ్యాక్సిన్ అని కూడా అందుబాటులో ఉంది. ఇది మెనింజైటిస్ అంటే బ్రెయిన్ చుట్టూ ఉన్న లేయర్స్లో వచ్చే ఇన్ఫెక్షన్ కూడా మనం చాలా అంటే ఉధృతిని మనం తగ్గించవచ్చు మెనింగోకోకల్ వ్యాక్సిన్ ద్వారా. ఒక చిన్న జాగ్రత్త పెద్ద లాభాన్ని తెచ్చిపెడుతుంది. పెద్ద వయసులో టీకాలు మనకు సరిగ్గా ఇలాగే తోడ్పడతాయి. తీవ్ర దుష్పరిణామాలకు దారితీసే, ప్రాణాపాయాన్ని తెచ్చిపెట్టే ఇన్ఫెక్షన్లను సైతం మట్టుబెడతాయి. ముఖ్యంగా వయసుతో పాటు మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఏళ్ల కొద్దీ షుగర్, హై బీపీతో బాధపడుతున్నప్పుడు, పొగా మద్యం వంటి అలవాట్లున్నప్పుడు మన కిడ్నీలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సమస్యల తాకిడి పెరుగుతుంటుంది. కొన్నిసార్లు కిడ్నీల్లో ప్రమాదకరమైన కణితులు కూడా పురుడు పోసుకుంటూ ఉంటాయి. వీటిని సకాలంలో గుర్తించి తగిన చికిత్స తీసుకోకపోతే అవి ప్రాణాంతకంగా కూడా పరిణమిస్తూ ఉంటాయి. కిడ్నీల్లో కనిపించే క్యాన్సర్ల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీల్లో కణితులు మన దగ్గర ఎలా బయటపడుతున్నాయి? కిడ్నీలో అంటే మూత్రపిండాల్లో కణితలు అనేది, ట్యూమర్స్ అనేటివి ఒకప్పుడు కాలంలో అయితే అండి, ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ల ముందు అదేదో ఇంత లావు అయిపోయి గడ్డలాగా తయారయ్యి కడుపులో నొప్పులాగానో లేకపోతే మూత్రంలో రక్తంలాగానో రావడం జరిగేది. ఆ కాలంలో ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది లేదు, ఈ మాస్టర్ హెల్త్ చెకప్స్ అనేవి లేవు. కానీ ఈ మధ్య కాలంలో ఎస్పెషల్లీ ఈ మాస్టర్ హెల్త్ చెక్స్, అల్ట్రాసౌండ్ విచ్చలవిడిగా ఫర్ ఎవ్రీథింగ్, కడుపులో నొప్పి అంటే మనం అల్ట్రాసౌండ్ చేయించడం, జనరల్గా అల్ట్రాసౌండ్ కడుపుది చేయించుకుంటూ ఉండడం, దానివల్ల మనకి ఈ కిడ్నీలో ఉన్న కణితలు అనేది చాలా ఎక్కువగా పికప్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంది. మరి నిజంగా ఈ కణితలు పెరుగుతున్నాయా అంటే ఈ విధంగా ఎక్కువగా వస్తున్నాయా అందరిలో, లేక మనమే పికప్ చేస్తున్నామా అనేది కొంచెం క్లిష్టమైన పరిస్థితి చెప్పడం. బట్ ఎనీవే, ఈ కిడ్నీలో కణితలు అనేటివి ఎర్లీ స్టేజ్లో అంటే చిన్నగా ఉండగానే అవి పికప్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కిడ్నీలో కణితులు క్యాన్సరా కాదా అనేది ఎలా తెలుసుకోవాలి? కణిత అనేది ఒక ట్యూమర్, అంటే ఒక సెల్స్ అనేది ప్రొలిఫరేట్ అయితేనే దాన్ని కణిత అంటారు. దాంట్లో కిడ్నీలో ఉన్న కణితల్లో 70 నుంచి 80% వరకు అది క్యాన్సర్లే కావచ్చు. ఆ క్యాన్సర్లు ఎలాంటివైనా కావచ్చు. ఒక 20% వరకు నాన్ క్యాన్సరస్ లీజన్స్ అంటే క్యాన్సర్ కానిటివి కూడా ఉండనే ఉంటాయి. మరి డాక్టర్ గారు ఇది ఎలా తెలుసుకోవాలి, అది క్యాన్సరా కాదా? చాలా కష్టం అండి. అంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఈ సిఈసిటీ స్కాన్ అంటే ఈ కాంట్రాస్ట్ ఎన్హాన్స్డ్ సిటీ స్కాన్ అనేది చేసో లేకపోతే ఎంఆర్ఐ అనేది చేసో మనము ఇది ఎలాంటి కణిత అనేది ఒక చూచాయిగా మనం రావడం, ఒక డెసిషన్కి రావడం జరుగుతూ ఉంటుంది. క్యాన్సర్ కాకపోవచ్చు అని డెసిషన్ వస్తాం, కానీ ఎలాంటి క్యాన్సర్ కావచ్చు అనేది మనం ఆ కణిత తీసి టెస్ట్కి పంపించినప్పుడే కొంచెం మనకు తెలియడం అనేది జరుగుతూ ఉంటుంది. కిడ్నీ బయాప్సీ ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు చేయరు? జనరల్గా రొటీన్గా ఈ బయాప్సీ అనేది చెయ్యమండి. ఎప్పుడు చేస్తాము అంటే ఏ పేషెంట్ కన్నా ట్రీట్మెంట్ వద్దనుకొని దాన్ని అలానే ఉంచేద్దాం అనుకున్నా, లేక
ఆ పేషెంట్లో ఎలాంటి ట్రీట్మెంట్ మనం సజెస్ట్ చేయలేకపోతాం, ఆపరేషన్ ఫిట్ కాదు వదిలేయచ్చా అని మనం కన్ఫర్మ్ చేసుకునేదానికో, లేక ఇది ఏదో విచిత్రమైన జబ్బు కావచ్చని ఎప్పుడైనా డౌటో, లేకపోతే క్యాన్సర్ ఇంకేదైనా కణిత కాదు ఇంకేదైనా ఇన్ఫెక్షన్ అనే ఒక డౌట్ ఉన్నప్పుడు ఈ విధంగా ఈ బయాప్సీలు చేయడం జరుగుతూ ఉంటుంది. రొటీన్గా ఈ బయాప్సీ చేయడం జరగదు. ఎందుకంటే బయాప్సీ కూడా కిడ్నీలోకి ఒక నీడిల్ వేయడం, ఒక ముక్క తీయడం అనేది దానికి కూడా కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఒక 5 నుండి 10% దాకా. సో ఈ కాంప్లికేషన్స్ మనం ఎందుకులే, ఎలానూ కణిత ఉంది, అది ఏమిటో అది తీసిన తర్వాత తెలుస్తుంది, ఎలానూ అది పెరుగుతూ ఉంది, అది మామూలు కణిత అయినా అంటే బినైన్, క్యాన్సర్ కాకపోయినా క్యాన్సర్ అయినా తీసేస్తే మంచిది కదా, ఆయన వయసు 40 ఏళ్లే కదా, ఇంకొక 40 ఏళ్ల వరకు అది ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మనకు డౌట్ ఉంటుంది. కాబట్టి మనం అది తీసేయడానికే పూనుకుంటాం. కిడ్నీలో కణితి క్యాన్సర్గా తేలినప్పుడు ఏం చేస్తారు? ఒకప్పుడు కాలంలో ఈ క్యాన్సర్లు ఈ కణితలు అనేది చాలా పెద్ద గడ్డలుగా ఉండేటివో అప్పుడు చాలామందికి తెలిసిపోయేది, ఇది బాబు ఇది గడ్డ, ఇది ఒక క్యాన్సర్ కావచ్చు అని ఆ కిడ్నీ మొత్తం తీసేయడం జరుగుతూ ఉండేది. అది స్టాండర్డ్ ఆఫ్ కేర్ ఒకప్పుడు. రాడికల్ నెఫ్రెక్టమీ అంటే ఉన్న మూత్రపిండం దాంతోపాటు ఆ పెద్ద గడ్డ ఒక 5-6 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్ల గడ్డ మొత్తం ఒక యూనిట్ లాగా మొత్తం తీసేయడం అనేది జరిగేది. అది రాడికల్ నెఫ్రెక్టమీ అనేవాళ్ళం, ఈ క్యాన్సర్కి జరిగే ఆపరేషన్. కానీ ఈ మధ్య కాలంలో ఎస్పెషల్లీ ఎప్పుడైతే మనం ఈ అల్ట్రాసౌండ్ చేయించి అందరికీ ఎప్పుడూ కష్టం లేనప్పుడే చిన్నవిగా మనం పికప్ చేయగలుగుతున్నామో వాళ్ళకి మొత్తం కిడ్నీ తీయడం అనేది చాలా ఎక్కువ ఆపరేషన్ కింద మేము కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే మిగతా కిడ్నీ అంతా బాగానే ఉంటుంది, వీళ్ళలో ఈ కిడ్నీ తీసేసిన దానివల్ల ఏదో అడ్వాంటేజ్ రావడమో, లేకపోతే ఆ కణితిని మాత్రమే తీసేస్తే మనకు ఏదో డిసడ్వాంటేజ్ రావడమో జరగట్లేదు. కాబట్టి ఈ కిడ్నీ తీసే ప్రక్రియ అనేది ఇది వీలు కాదు, అంటే ఆ కణితిని మాత్రమే తీసి కిడ్నీని ఉంచడం వీలు కాదు అన్నప్పుడే మనం ఆ మొత్తం కిడ్నీ తీసేయడం అనేది చేస్తూ ఉన్నాం. లేకపోతే చాలామందిలో ఈ కణితిని మాత్రమే ఒక చిన్న రిమ్, అంటే కిడ్నీది నార్మల్ కిడ్నీ ఒక చిన్న రిమ్, ఒక 2 మిల్లీమీటర్లు 1 మిల్లీమీటర్ రిమ్ తీసుకొని మిగతా కణితిని తీసేయడం జరుగుతుంది. మీరు అనుకున్నట్టు ఈ మొత్తం కిడ్నీ తీయడం కష్టం, ఈ చిన్న కణితి తీయడం మాత్రమే ఈజీ అనుకోవడం తప్పండి. ఇన్ఫ్యాక్ట్ ఈ పార్షియల్ నెఫ్రెక్టమీ అంటాం, ఈ పార్ట్ ఆఫ్ ద కిడ్నీ విత్ ఆ ట్యూమర్ అది తీసేయడం అనేది చాలా క్లిష్టమైన ఆపరేషన్. అది మొత్తం తీయడం కన్నా చాలా క్లిష్టమైన ఆపరేషను. దానికి ఒక ఎక్స్పీరియన్సు, దానికి టెక్నాలజీ కూడా అవసరం పడుతుంది. ఈ పార్షియల్ నెఫ్రెక్టమీ అనేది చేసిన దానివల్ల ఆ కిడ్నీని ఉండిపోతుంది, ప్లస్ ఈ ట్యూమరు బయటికి వెళ్ళిపోతుంది. ఈ ట్యూమర్ని మనం టెస్ట్కి పంపించి అది ఎందుకు వచ్చింది అనేది ఆ పెథాలజికల్ ఎగ్జామినేషన్లో మనం తెలుసుకోవడం జరుగుతుందన్నమాట. కిడ్నీ కణితుల చికిత్స విషయంలో కొత్తగా వచ్చిన మార్పులేంటి? ప్రెజెంట్ డేలో చిన్న కణితలుగా మనం పికప్ చేసినప్పుడు ఆ కణిత మాత్రమే తీసి ఆ కిడ్నీని మనం ఉంచేయడం అనేది జరుగుతూ ఉంది. ఒకప్పుడు కాలంలో కూడా ఈ ఆపరేషన్ చేసేవాళ్ళం. ఆ ఆపరేషన్ ఆ టైంలో ఓపెన్ పార్షియల్ నెఫ్రెక్టమీ అంటే పెద్దగా కోసి ఆ ఓపెన్ చేసి మనం చేసేవాళ్ళం. దాని తర్వాత లాప్రోస్కోపీ అనేది వచ్చింది, అంటే హోల్స్ వేసి అది లాప్రోస్కోపీ ద్వారా చేయడం, అది కూడా క్లిష్టమైన ఆపరేషనే. ఈ మధ్య కాలంలో ఇంకా అడ్వాన్స్డ్గా రోబోటిక్ అసిస్టెడ్ లాప్రోస్కోపిక్ పార్షియల్ నెఫ్రెక్టమీ అంటే ఆ ఫినిషీ ఆఫ్ డూయింగ్, ఆ మార్జిన్ని కట్ చేయడం, అది ఫైన్గా తీయడం అనేది ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా ఇంకా కొంచెం బెటర్గా మనం రిజల్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కిడ్నీలో ఉన్న గడ్డల్ని మనం చాలా లైట్గా తీసుకోవడం, అదేమీ చేవులే అనుకునే అవకాశం తక్కువ అండి. ఏదో వయసు బాగా పైబడి 75-80 ఏళ్ళు దాటిన వాళ్ళలో దాన్ని ఉంచేయడమో, లేకపోతే ఏమీ చేయకుండా ఉంచడమో, దాన్ని అబ్జర్వేషన్లో ఉంచడమో చేయడం జరుగుతుంది. కానీ యుక్త వయసులో 40-50 ఏళ్ళ వయసులో మాత్రము వీళ్ళని ఆ ట్యూమర్స్తో ఉండండి అని చెప్పే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే ఇది పెరిగే అవకాశం ఉంటుంది, అవి క్యాన్సర్లుగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ ఈ ట్యూమర్ తీసేయడం అనే ఆపరేషన్ పార్షియల్ నెఫ్రెక్టమీ అనేది ఈ మధ్య కాలంలో రొటీన్గా చేస్తున్నాం. కిడ్నీలో కణితులపై మనకు ఎలాంటి అవగాహన అవసరం? ఈ కిడ్నీలో కణితలు అంటే మూత్రపిండాల్లో ఉన్న కణితల్ని అంత లైట్గా తీసుకోకూడదు, అంత గొప్పగా ఏదో ప్రాబ్లం ఇస్తాయి అనుకునే అవకాశం కూడా తక్కువ. చాలామందిలో ఈ పార్షియల్ నెఫ్రెక్టమీ చేసి 15 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు బతికిన వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మనం దాన్ని మరీ తక్కువగాను అంచనా వేయకూడదు, మరీ ఎక్కువగాను అంచనా వేయకూడదు. మనం చేయాల్సిన ధర్మం ఏమిటి అంటే అది ఉండేది ఉన్న పలంగా మనం తీసేయడం, వీలైతే ఆ కిడ్నీని రీటైన్ చేయగలిగితే, మొత్తం కణిత తీసి కిడ్నీని రీటైన్ చేయగలిగితే ఆ కిడ్నీని మనం రీటైన్ చేసే ఆపరేషన్. అంతకు కావాల్సి వస్తే ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా దాన్ని కొంచెం మనం ఈజీగా చేసుకోవడం అనేది జరగాలి. అండ్ నెంబర్ 2, ఈ పేషెంట్లు అందరూ ఎప్పుడైనా చూడండి, ఇలాంటి కణితలు వచ్చాయి మనం ఫాలోఅప్ చేస్తున్నాము అంటే జీవితాంతం వీళ్ళు ఫాలోఅప్లో ఉండాలి. ఎందుకంటే అలాంటి కణిత ఇంకో కిడ్నీలోనూ లేకపోతే ఇదే కిడ్నీలో ఇంకొకసారి ఎప్పుడైనా రావచ్చు అని మనం ఎప్పుడు అనుకోవాలి. ఒకసారి తీసింది అంటే ఇంకోసారి రాదు అనే రూల్ మాత్రం లేదండి. కాబట్టి లైఫ్ లాంగ్ ఫాలోఅప్ అనేది వీళ్ళలో జరగడం అనేది చాలా ఇంపార్టెంట్.
తొలి దశలో గుర్తించి వెంటనే చికిత్స మొదలు పెడితే ఎలాంటి క్యాన్సర్నైనా మనం జయించవచ్చు. కిడ్నీ క్యాన్సర్ విషయంలోనూ అంతే. కిడ్నీల్లో క్యాన్సర్ ఆనవాళ్లను సాధ్యమైనంత త్వరగా గుర్తించి అంతే త్వరగా చికిత్స తీసుకోవాలి. ఒక చిన్న చిట్కా మీకోసం. పిల్లలు కడుపు నొప్పితో బాధపడుతున్నప్పుడు సొంఠి, పిప్పళ్ళు, మిరియాలను సమంగా తీసుకొని పొడి చేయండి. ఈ చూర్ణానికి కొద్దిగా తేనెను కలిపి నాకించండి. కడుపు నొప్పి త్వరగా తగ్గుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.